వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. మొగిలిపాక గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భ్రమరాంబిక, ఎల్లమ్మ, మునిరాజు, మైసమ్మ, శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ రెండవ పండుగను ఘనంగా చైర్మన్ గంట హరికృష్ణ యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు మర్ల మల్లేశం యాదవ్, వైఎస్ చైర్మన్ జడిగే సత్యరాములు యాదవ్, పెద్ద గోర్ల మల్లయ్య, సారీ గొల్ల లక్ష్మయ్య యాదవ్ సమక్షంలో కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఒగ్గు కళాకారుల చేత ఘనంగా నిర్వహించినారు. యాదవ సంఘం కుటుంబ సభ్యులు ఆడపడుచులు పాల్గొని కేతమ్మకు, భ్రమరాంబకు, మైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గుడి నిర్మాణానికి సహకరించిన దాతలు అందరికీ యాదవ సంఘం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, యాదవ్ సంఘం కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Gina Ramesia, Avisha Ramesia, Arya Ramesia,
సాగుతుంబాణం శివునయ్య అభయాడి ఆరోగ్య శ్రేష్ఠ దేవత ఓం अम्बा सुंदराय भवाय भवानी सदी इंद्र सृष्टि उपरयांति सत्सवरक्षम ओम माता पितृ देवताभ्यो नमः మండలం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మీరు మొగిలిపాక గ్రామ యాదవ సంఘం కుల పెద్దలు అందరూ కలుపుకొని ఒక సంవత్సరము ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆలయ పునర్నిర్మాణం కంప్లీట్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం పూర్తి కావస్తుంది. కావున ఈ 21, 22, 23, 24 తారీఖు డేట్లలో శ్రీ బొమ్మరాంబిక మల్లికార్జున మైసమ్మ ఎల్లమ్మ దేవాలయ కళ్యాణ కార్యక్రమము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు యాదవ కుల పెద్దలు పెద్ద ఎత్తున మొగిలిపాక గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా జయప్రదం చేసినందుకు యాదవ కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్క కుల పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం కొరకు స్థలం ఇచ్చినటువంటి కీర్తిశేషులు ముద్దసాని నరసింహారెడ్డి గారి కుటుంబానికి, అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళారెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా అందరికీ ఈ యాదవ కుల పెద్దల తరఫున అందరికీ కూడా ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ వారు కూడా సహకరించారు. అదేవిధంగా ఆలయం నిర్వహణ కొరకు మైసమ్మ గుడికి సహకరించినటువంటి మామిడి సత్యరెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఎల్లమ్మ గుడి నిర్మాణానికి కూడా గుడి దాత అయినటువంటి ముద్దసాని కిరణ్ రెడ్డి గారికి కూడా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మా యాదవ కుల పెద్దల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా ఇంత పెద్దగా యాదవ కులస్తులు ఈ కార్యక్రమాన్ని యాదాద్రి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఈ మొగిలిపాక గ్రామం నుంచి చేసి యాదవ సమాజానికి యాదవులందరూ కూడా ఐక్యతాటిగా ఉండి గొల్ల కుర్మలైనటువంటి యాదవ సంఘము ఇంత పెద్ద మెసేజ్ ఈ రాష్ట్రానికి అందరూ ఏకతాటిగా కుల పెద్దలందరూ ఏకతాటిగా నిలబడి ఈ మొగిలిపాక గ్రామం నుంచి ఒక మెసేజ్ చేయడం తలుచుకున్నారు. ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రతి గ్రామస్తుల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాదవ మల్లికార్జున స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవానికి ఇంత పెద్దగా వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా మల్లికార్జున స్వామి కేతమ్మ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మకు బోనాలు కూడా సమర్పించి వారికి రుణపడి మేము ఉంటామని ఇలవేళలా ఈ యాదవ కులస్తున్నటువంటి ఇలవేలిపోయినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ బొమ్మరాంబిక ఎల్లమ్మ మైసమ్మ తల్లులకు మేము అందరం కూడా ప్రతి సంవత్సరము ఈ ఆలయం ఇంత పెద్దగా నిర్మించుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అమ్మవార్లకు పూజ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యాదవ కులానికి స్వామివారు ఎలవేళలా దయ తలచాలని కోరుకుంటా ఉన్నాము, ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము స్వామివారికి.